కప్పు రైస్ చేసిన అద్దిరిపోయింది టేస్ట్ అయితే. అండ్ ఇక్కడ ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకుంటా. అండ్ తర్వాత మర్చిపోకుండా ఇలాచీ తీసుకోండి, కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ అయితే టమాటో, ఆనియన్స్ అండ్ కొత్తిమీర, చిల్లీ, అండ్ తర్వాత హీరోయిన్ ఆఫ్ ది డే మనం మెంతిం కూర తీసేసుకున్న తర్వాత ఇంకా ఈ మసాలాల కోసం ఇవన్నీ అయితే మిక్సీ పెట్టేసుకున్నాం. మర్చిపోకోకుండా తెల్లవాయలు అండ్ కొబ్బరి కూడా మిక్సీ పట్టుకోండి. ఈ రెండు మిక్సీకి పట్టుకున్న తర్వాత స్పైన్ పౌడర్ వస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ తిరువాత వేసేసుకుంటాను మన ఆనియన్స్, టమాటో, చిల్లీ ఇవన్నీ అయితే. అండ్ ఇవన్నీ ఉడికిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మసాలా అంతా వేసుకుంటాం. మిక్సీలో వాటర్ మర్చిపోకుండా వేసుకోండి, అదే మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే మనం మెంతం కూర వేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసిన నేను. అండ్ గార్నిష్ కొంచెం కొత్తిమీర పక్క పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అయితే హాట్ వాటర్ అనమాట. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను నేనైతే. అండ్ ఇంకా బాగా మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని ఇంకా ఇట్లా అవుతుంది సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే